అన్నగారు వస్తారు అనే టైటిల్తో కొద్ది రోజుల క్రితం కార్తీక్ కొత్త చిత్రం ఒకటి వస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇంతకీ ఏమైంది ఆ సినిమా సంగతి అంటే డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్ చిత్రం ఏంటి, అప్పుడే ఓటీటీలోకి రావడం ఏంటి అనుకుంటున్నారా? కావాలంటే ఓటీటీ ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ సిట్యుయేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఎంత బ్యాడ్ గా ఉందంటే ఆయన నటించిన కొత్త చిత్రం అన్నగారు వస్తారు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు వచ్చేసింది. ఇదే ఇప్పుడు కార్తీ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, అప్పుడే ఓటీటీలోకి ఎందుకొచ్చింది అని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. 2 ఏళ్ల క్రితం సత్యం సుందరం, కంగువ చిత్రాల్లో విలన్ రోల్ చేసిన తరువాత కార్తీ నటించిన కొత్త చిత్రమే వా వాతియార్. తెలుగులో అన్నగారు వస్తారు పేరు విడుదల కావాల్సి ఉంది. నిజానికి ఈ చిత్రం డిసెంబర్ 5 మొదట విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ తో మూవీ పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతి బరిలో సెన్సార్ ఇష్యూస్ తో జననాయకన్ తప్పుకోవడంతో అప్పటికప్పుడు నిర్మాత ఇష్యూను సెటిల్ చేయడంతో వా వాతియార్ జనవరి 14న తమిళంలో భారీ ఎత్తున విడుదలైంది. కానీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ముందే కుదిరిన ఓటీటీ డీల్ తో ఈ చిత్రం ఇప్పుడు జనవరి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. తమిళంలో సినిమా రిలీజ్ అయిన 2 వారాలకే మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ఇక కార్తీ చిత్రం తెలుగు వెర్షన్ అటకెక్కినట్లే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో చూసుకోవడమే అవుతోంది. నలన్ కుమార్ స్వామి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తీకి జోడీగా కృతి శెట్టి నటించింది. ఆమెకు ఇది తొలి తమిళ చిత్రం. కానీ డిజాస్టర్ తో కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది కృతి. హీరోలందరూ మంచి క్లారిటీతో ముందుకెళ్తున్నారు. చేతిలో ఒక చిత్రం, ఆ తర్వాత చేయబోయే సినిమాలపై వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. దేవరా 2 ఉంటుందా ఉండదా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. దేవరా తిరిగొస్తున్నాడు అన్నాడు. నిన్నటి వరకు దేవర 2 పై తెగ కన్ఫ్యూజన్. అసలు ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా, ఒకవేళ సీక్వెల్ తెరకెక్కించినా ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు డేట్స్ ఇస్తాడా అనే డౌట్స్ వచ్చాయి. కానీ నిర్మాత సుధాకర్ ఓ ఈవెంట్ లో దేవర 2 లోడింగ్ అంటూ ప్రకటించేశాడు. మే నుంచే దేవర సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. అంతేకాదు 2027లో మూవీ రిలీజ్ అవుతుందట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇంతకంటే బంపర్ న్యూస్ ఏముంటుంది? ఒకవైపు షూటింగ్ స్టార్టింగ్ డేట్, మరోవైపు రిలీజ్ డేట్ కూడా క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత. మరోవైపు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవల వరకు హైదరాబాద్ లో జరిగింది. టైగర్ పై నీల్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించినట్లు సమాచారం. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా కీ రోల్ చేస్తున్నాడు. అన్ని కుదిరితే ఇదే ఏడాది జూన్ లో ఈ చిత్రం మొదటి భాగం విడుదల కావాల్సి ఉంది. దేవర 2 తెరపైకి రావడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సిన పౌరాణిక చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడింది అనుకోవచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎన్టీఆర్ ముందు నీల్ చిత్రాన్ని విడుదల చేస్తాడు. ఆ తర్వాత దేవర సీక్వెల్ విడుదలవుతుంది. ఈ 2 చిత్రాల తర్వాత నీల్ మేకింగ్ లో మూవీకి సంబంధించి 2వ భాగం విడుదల కానుందట. వారణాసిపై ఇప్పటికే చాలా రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ కొద్ది గంటలుగా ఈ మూవీపై షికార్ చేస్తున్న ఓ గాసిప్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆల్రెడీ ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు మరో లీడింగ్ లేడీ కీ రోల్ చేయబోతోందట. స్పిరిట్ నుంచి చివరి నిమిషంలో దీపికా పదుకునే తప్పుకున్న సంగతి తెలిసింది. అయితే దీపిక ఇప్పుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న వారణాసిలోకి అడుగు పెట్టిందట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఒకే చిత్రంలో దీపిక, ప్రియాంక చోప్రా అంటే చిన్న విషయం కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. ప్రస్తుతం దీపిక చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి అల్లు అర్జున్ మూవీ, మరొకటి షారూక్ సరసన కింగ్ అనే మూవీలో నటిస్తోంది దీపిక. అల్లు అర్జున్ చిత్రంలో తన క్యారెక్టర్ టెరిఫిక్ గా ఉండబోతోందని దర్శకుడు అట్లీ ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు దీపిక తన లక్కీ హీరోయిన్ అంటున్నాడు. జవాన్ తరువాత తనతో మరోసారి కలిసి వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ అని ఓ ఇంటర్వ్యూలో దీపికపై ప్రశంసల వర్షం కురిపించాడు అట్లీ. వారణాసిలోకి కూడా దీపిక అడుగు పెడితే తెలుగులో తెరకెక్కే 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఆమె భాగమవుతున్నట్లవుతుంది. ఈ 2 కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం వారణాసి షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది వారణాసి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కొద్ది రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మార్చిలో స్పిరిట్ రిలీజ్ అవుతుండటంతో ఏప్రిల్లో వారణాసి చిత్రం వచ్చే అవకాశాలు లేవని, 2027 క్రిస్మస్ సీజన్ టార్గెట్ గా వారణాసి విడుదల చేస్తాడని ప్రచారం మొదలైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై శ్రీరామనవమికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి వచ్చేస్తోంది. పెళ్లి వార్త చెప్పి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ చేస్తాడు అనుకుంటే వరుస పెట్టి కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు.
గత నెలలో రౌడీ జనార్దన అంటూ వచ్చాడు. ఇప్పుడు రణబలితో సర్ప్రైజ్ చేశాడు. మొత్తంగా ఈ ఏడాది 2 భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రౌడీ. మొదట టాక్సీ వాలా, ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలతో తెలుగునాట విభిన్నమైన దర్శకుడి జాబితాలో చేరాడు రాహుల్ సంకృత్యాన్. అతను తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రమే రణబాలి. ఇండిపెండెన్స్ డే కానుకగా టైటిల్ తో పాటు కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఇదే టీజర్ గురించి డిస్కషన్ జరుగుతోంది. టాక్సీ వాలా తరువాత విజయ్ రాహుల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం 1854, 1978 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత రష్మిక మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో జోడీ కడుతోంది. సెప్టెంబర్ 11న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. రణబాలి తరువాత మళ్లీ 3 నెలలకు అంటే డిసెంబర్ లో విజయ్ దేవరకొండ నటిస్తోన్న మాస్ మూవీ రౌడీ జనార్దన రిలీజ్ కానుంది. ఈ చిత్రం కూడా 1980 దశకం నేపథ్యంలోనే తెరకెక్కడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తంగా 2018లో విజయ్ ఒకే ఏడాదిలో 2 చిత్రాలు విడుదల చేశాడు. అవే గీత గోవిందం, టాక్సీ వాలా. ఇప్పుడు మళ్లీ 8 ఏళ్లకు ఒకే ఏడాదిలో 2 చిత్రాలు విడుదల చేస్తున్నాడు. ఈ 2 చిత్రాలతో రౌడీ కంబ్యాక్ ఇవ్వాలని టాలీవుడ్ చాలా గట్టిగా కోరుకుంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.